హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్స్ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ ఏమున్నాయో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా ఇంటి వరకు అయితే చూడండి. అండ్ ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. మన కంటెంట్ మోర్ మెంబర్స్కి త్వరగా రీచ్ అయితే అవుతుంది. మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియోని చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, న్యాచురల్ స్టార్ నాని హిట్ 3. ఈ ఫిల్మ్లో శ్రీనిధి శెట్టి యాక్ట్ చేస్తున్నట్టు టీమ్ అఫీషియల్ పోస్టర్ రివీల్ అయితే చేశారు. ఫీమేల్ లీడ్లో ఇందులో మనకి కన్మన్. రీసెంట్గా ఈ ఫిల్మ్కి సంబంధించి ఒక షెడ్యూల్ అనేది జరిగింది. ఆ షెడ్యూల్ నుంచి వచ్చిన పోస్టరే అది శ్రీనిధి శెట్టిది. అండ్ మనకి ఆపోజిట్లో ఉన్నది న్యాచురల్ స్టార్ నాని గారు. అండ్ ఆ షెడ్యూల్కి సంబంధించి ఒక వీడియో క్లిప్ కూడా లీక్ అయితే అయింది. నెక్స్ట్ నెంబర్ 2, ది రాజాసాబ్. ఈ ఫిల్మ్ గురించి కరెంట్ స్టేటస్ వచ్చేసి మూవీ టోటల్ షూటింగ్ వర్క్ నెక్స్ట్ మంత్ ఎండ్ కల్లా ఫినిష్ చేసుకోబోతున్నారు. నవంబర్ మంత్లో టోటల్ షూటింగ్ వర్క్ అనేది అయిపోబోతుంది. అండ్ ఈ అక్టోబర్ మంత్లో మూవీ టీమ్ ఒక అప్డేట్ అయితే రివీల్ చేయబోతున్నారు. అది ప్రభాస్ కరీ బర్త్డే స్పెషల్గా అక్టోబర్ 23కి మనకి అప్డేట్ రివీల్ ఉంటుంది. మరి అది ఏం అప్డేటో ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. బట్ షార్ట్గా మనకి ఒక సర్ప్రైజ్ ఫ్యాన్స్ కోసం అయితే రెడీగా అయితే ఉంది. అది అక్టోబర్ 23కి వస్తుంది. వెయిట్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 3, ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 5. వచ్చిన ప్రీవియస్ 4 సీజన్స్ అనేవి మీరు కంప్లీట్ చేశారా ఫ్రెండ్స్? నేనైతే 4 సీజన్స్ అనేవి చూసాను. అండ్ మనకి రీసెంట్గానే కదా 4th సీజన్ అనేది వచ్చింది. వీక్లీ ఎపిసోడ్స్గా రిలీజ్ చేశారు. అండ్ ఇప్పుడు సీజన్ 5కి సంబంధించి ప్రీమియర్ డేట్ అనేది కన్ఫర్మ్ చేశారు. అక్టోబర్ 25కి ప్రీమియర్ అయితే కన్ఫర్మ్ అయితే అయింది. Disney+ హాట్స్టార్లో మనకి మల్టిపుల్ లాంగ్వేజ్లో చూడడానికి అయితే ఉంటుంది. నిజంగా ఈ మైథలాజికల్ రామాయణం డ్రామా అనేది చాలా అద్భుతంగా తీయడం అయితే జరిగింది. సో ఎవరైనా స్టార్ట్ చేయకపోతే ఇప్పుడే స్టార్ట్ అయితే చేయండి. నెక్స్ట్ నెంబర్ 4, బ్లింక్ ట్వైస్. ఫ్రెండ్స్, మీరు ది బ్యాట్మ్యాన్ మూవీ అనేది చూస్తున్నారా? అందులో లేడీ క్యాట్ బ్యాట్మ్యాన్ అయితే ఉంటుంది కదా, తెలుసా? సో తను డైరెక్ట్ చేసిన సెకండ్ ఫిలిం ఇది. ఈ ఫిలిం వచ్చేసి సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. 10కి 6.6 రేటింగ్ అయితే ఉంది. అండ్ మూవీ అయితే నేను విన్నాను, చాలామంది పాజిటివ్ రివ్యూస్తో బాగుంది అని చెప్పారు. అండ్ ఈ ఫిలింకి గుడ్ న్యూస్ ఏంటంటే మనకి రీసెంట్గా 2 వీక్స్ బ్యాక్ వివోడి అనేది రిలీజ్ చేశారు కదా, దానికి ఇప్పుడు తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 ఆడియోస్ అనేవి యాడ్ అయితే చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. బట్ ఇండియాలో కాదు ఫ్రెండ్స్, ఓవర్సీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ 3 ఆడియోస్ని రెంట్ మోడల్లో అప్లోడ్ చేశారు. సో మీరు ఇండియాలో చూడాలనుకుంటే ఎక్కడ చూడాలో. నెక్స్ట్ నెంబర్ 5, ది కాంజరింగ్ 4 లాస్ట్ రైట్స్. ఈ పార్ట్ వస్తున్నట్టు మనకి తెలుసు కదా. మూవీ షూటింగ్ స్పాట్ నుంచి కొన్ని స్టిల్స్ అనేవి రివీల్ అయితే చేయడం జరిగింది. అండ్ ఈ ఫిలిం తీస్తున్న డైరెక్టర్ వచ్చేసి ది నన్ 2, అలానే కాంజరింగ్ 3 తీసిన మూవీ డైరెక్టర్ నుంచి ఈ కంటెంట్ మన ముందుకైతే వస్తుంది. అండ్ ఈ ఫిల్మ్కి సంబంధించి ఇప్పుడు ప్రెసెంట్ షూటింగ్ వర్క్ అనేది జరుగుతుంది. అండ్ రిలీజ్ వచ్చేసి మనకి 2025 ఇయర్లో కన్ఫర్మ్ చేయబోతున్నారు. నెంబర్ 6, నార్ యంగ్ డెడ్లీ సీ. ఇది 2023 ఇయర్లో వచ్చిన కొరియన్ మూవీ వచ్చేసి హిస్టారికల్ థ్రిల్లర్ యాక్షన్ అండ్ వార్ డ్రామాగా వచ్చింది. ఈ ఫిలిం నుంచి మనకి తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 ఆడియోస్ అనేవి రిలీజ్ అయితే అయ్యి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేశారు. అండ్ మూవీకి IMDb రేటింగ్ 10కి 6.3 అయితే ఇచ్చున్నారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ హిస్టారికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మీకు నచ్చిన రీజనల్ లాంగ్వేజ్లో వాచ్ చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 7, దేవరా. మూవీలో దావుడి సాంగ్ వచ్చేసి థియేటర్స్లో యాడ్ అయితే చేయడం జరిగింది. అయితే ఈ సాంగ్ మూవీ ఎండింగ్లో కాదు యాడ్ అయితే చేసింది, సెకండ్ హాఫ్లో యాడ్ అయితే చేశారు. సెకండ్ హాఫ్లో జాన్వీ కపూర్ది ఒక సీన్ అయితే వస్తుంది, అది కూడా కొత్తగా యాడ్ చేశారు. సో ఆ సీన్ రాగానే మనకి దావుడి సాంగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 8, వరుణ్ తేజ్ అప్కమింగ్ ఫిలిం మట్కా. ఈ ఫిలిం నుంచి టీజర్ కట్ అనేది రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ 5కి రిలీజ్ ఉంటుంది. టుడే రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 9, డైరెక్టర్ హను రాఘోపుడి అండ్ ప్రభాస్ కరీ కాంబో ఫిలిం. ఈ మూవీ నుంచి షూటింగ్ వర్క్ స్టార్ట్ అయ్యి ఒక షెడ్యూల్ ఫినిష్ కూడా చేసుకున్నారు. అండ్ మరొక షెడ్యూల్ బిగిన్ చేయబోతున్నారు. సెకండ్ షెడ్యూల్ వచ్చేసి అక్టోబర్ 15కి బిగిన్ అయితే చేయబోతున్నారు. అయితే ఇప్పటివరకు జరిగిన ఫస్ట్ షెడ్యూల్లో వచ్చేసి ప్రభాస్ గారికి సంబంధించి ఒక్క సీన్ కూడా తెలియదు. ప్రభాస్ గారు ఇంకా ఈ మూవీ షూటింగ్లో జాయిన్ అయితే కాలేదు. అదర్ కాస్ట్కి సంబంధించి సీన్స్ అనేవి తీస్తున్నారు. ఇంకా సెకండ్ షెడ్యూల్లో కూడా అంతే, అదర్ కాస్ట్కి సంబంధించి షూట్ అయితే ఉంటుంది. ఇంకా ప్రభాస్ గారు ఈ మూవీలో వచ్చేసి జాయిన్ అయితే అవబోతున్నారు డిసెంబర్ మంత్ నుంచి ఈ ఫిలింకి సంబంధించి ప్రభాస్ గారి పోర్షన్ షూట్ స్టార్ట్ అయితే అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 10, G5 వారు ఒక న్యూ సిరీస్ని అనౌన్స్ అయితే చేశారు. అదే ఐంతం పేదం. ఈ సిరీస్ వచ్చేసి మైథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకుని వస్తున్నారు. ఇందులో
ధన్సిక అండ్ సంతోష్ లీడ్లో యాక్ట్ చేశారు. ఈ సిరీస్ మనకి తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజ్లో తీసుకొని వస్తున్నారు. త్వరలో G5 ప్లాట్ఫామ్లో ప్రీమియర్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 11 పుష్ప 2. ఈ ఫిల్మ్ నుంచి కాకినాడలో ఒక షెడ్యూల్ అనేది స్టార్ట్ అయితే చేశారు. ఈ షెడ్యూల్లో వచ్చేసి ఫహద్ ఫాసిల్ గారికి సంబంధించిన సీన్స్ అనేవి షూట్ అయితే చేస్తున్నారు. ఇంకో పక్క అల్లు అర్జున్ గారి పోర్షన్ కూడా స్టార్ట్ చేశారు. సో ఇది రామోజీ ఫిలిం సిటీలో అల్లు అర్జున్ గారికి సంబంధించిన సీన్స్ అనేవి షూట్ అయితే చేస్తున్నారు. సో నాన్ స్టాప్గా మూవీ నుంచి క్యారెక్టర్స్కి సంబంధించి షూటింగ్ అనేది జరుగుతుంది. అండ్ ఇంకో అప్డేట్ వచ్చేసి మూవీ అఫీషియల్ ట్రైలర్ గురించి. అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి 3 వీక్స్ ముందు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మనకి ఈ ఫిల్మ్ థియేటర్స్లో December 6th కన్ఫర్మ్ అయితే చేశారు కదా. November 2nd వీక్లోనే అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 12 డైరెక్టర్ శంకర్ గారి నుంచి వచ్చిన ఇండియన్ 2 అండ్ ఇండియన్ 3. ఇండియన్ 2 మనం రీసెంట్గానే థియేటర్స్లో చూడడం అయితే జరిగింది. సో ఫిలిం ఎలా ఉందో మనకి తెలుసు కదా. అండ్ ఓటీటీ కూడా వచ్చింది. బట్ ఎలాంటి రెస్పాన్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా తెచ్చుకోలేకపోయింది. ఇప్పుడు ఇండియన్ 3 విషయానికి వస్తే ఈ ఇండియన్ 3 ఫిలింలో వచ్చేసి డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఎస్ ఫ్రెండ్స్, ఈ న్యూస్ ట్రూ. దీంట్లో ఎలాంటి ఫేక్ న్యూస్ అయితే లేదు. మనకి డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇండియన్ 3 ఫిలింని రిలీజ్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన నెట్ఫ్లిక్స్ వారితో ప్రొడ్యూసర్ మాట్లాడుతున్నారు. ఇక్కడ డైరెక్టర్కి సంబంధించి ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ అయితే ఏం లేదు. ప్రొడ్యూసర్ నెట్ఫ్లిక్స్ వారితో మాట్లాడి డీల్ క్లోజ్ చేసుకుని డైరెక్ట్గా ఈ ఫిల్మ్ని ఓటీటీ ప్లాట్ఫామ్లో కన్ఫర్మ్ అయితే చేయబోతున్నారు. డేట్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేస్తారు. ఇక్కడ చెప్పాలంటే మనకి ఇండియన్ 2 థియేటర్స్లో వచ్చింది. సో నిజం చెప్పాలంటే ఇక్కడ బాక్స్ ఆఫీస్ పరంగా అది నిలవలేకపోయింది అండ్ లాస్ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ ఫిలింలో వచ్చేసి ఎందుకు థియేటర్స్లో రిలీజ్ చేయాలి అని చెప్పేసి డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్రొడ్యూసర్ ఇచ్చేయడం అయితే జరుగుతుంది. మరి ఎంత డీల్ మాట్లాడుకొని ఎంత ప్రాఫిట్ అయితే పొందుతారో అది మనకి తెలియదు. బట్ ప్రొడ్యూసర్ లాస్ అవ్వకుండా చూసుకుంటాడు కాబట్టి డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇచ్చేయబోతున్నారు. అండ్ మూవీకి సంబంధించి టోటల్ షూట్ అయిపోతే ఉంది ఫ్రెండ్స్. మూవీ నుంచి ఎలాంటి వర్క్ అయితే లేదు. జస్ట్ VFX వర్క్ అదొకటే బ్యాలెన్స్ అయితే ఉంది. సో అది అయిపోతే చాలు, మూవీ అనేది వచ్చేస్తుంది. యాక్చువల్గా ఫస్ట్ వచ్చేసి ఏమన్నారు, 2025 సమ్మర్లో ఈ ఫిల్మ్ థియేటర్స్లో వస్తుంది అని చెప్పేసి ఫిక్స్ అయితే చేశారు కదా. ఇప్పుడు ఇది ఫ్రెండ్స్ న్యూస్ వచ్చేసి ఇండియన్ 3ని డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లోనే ఇండియన్ 3 అనేది వస్తుంది. ఇది ప్రొడ్యూసర్ చేస్తున్న కన్ఫర్మేషన్. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ ఫిల్మ్ మనకి ఎప్పుడు డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ అయితే ఉండవచ్చు. ఇప్పుడున్న రిపోర్ట్స్ ప్రకారం వచ్చేసి 2025 జనవరి. సో 2025 జనవరి మంత్లో ఇండియన్ 3 ఫిల్మ్ మనకి డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో చూడడానికైతే కన్ఫర్మ్ అయితే చేస్తారు. నెక్స్ట్ నెంబర్ 13 పౌడర్. ఇది కన్నడ ఫిలిం. రీసెంట్గానే థియేటర్స్లో రిలీజ్ చేశారు. నౌ డిజిటల్ రిలీజ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మూవీ స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 14 స్వాగ్. ఈ ఫిలిం ఓటీటీ రైట్స్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియో వారు బ్యాక్ చేసుకున్నారు. నెంబర్ 15 ఖేల్ ఖేల్ మే. ఆగస్ట్ మంత్లో ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఇందులో తాప్సీ పన్ను, అక్షయ్ కుమార్ ఇంకా చాలామంది యాక్ట్ అయితే చేశారు. సో ఫ్రెండ్స్, ఈ ఫిలిం వచ్చేసి కామెడీ అండ్ డ్రామాకి అయితే వచ్చింది. ఇప్పుడు ఈ ఫిలిం ఓటీటీ ప్రీమియర్ October 9th నెట్ఫ్లిక్స్ ఇండియాలో ప్రీమియర్ చేస్తున్నారు హిందీ ఆడియో. నెక్స్ట్ నెంబర్ 16 రవితేజ 75th ఫిలిం. ఈ మూవీ నుంచి షూటింగ్ అయితే స్టార్ట్ అయితే అయింది. సో రవితేజ గారికి స్మాల్ ఇంజురీ అవడంతో కొంచెం రెస్ట్ తీసుకొని ఇప్పుడు న్యూ షెడ్యూల్లో జాయిన్ అయితే అవబోతున్నారు. October 14th నుంచి న్యూ షెడ్యూల్ రవితేజ గారికి సంబంధించిన పోర్షన్ అనేది జరగబోతుంది. అంటే యాక్చువల్గా ఈ ఫిలిం 2025 సంక్రాంతికి రిలీజ్ అనుకున్నారు. బట్ ఈ ఫిలిం సంక్రాంతి కల్లా అయ్యేలాగా లేదు. మనకి 2025లో న్యూ డేట్ అనేది కన్ఫర్మ్ అయితే చేస్తారు. నెంబర్ 17 డైరెక్టర్ గుణశేఖర్ గారు తీస్తున్న న్యూ ఫిలిం యుఫోరియా. ఈ ఫిలిం నుంచి ఫస్ట్ గ్లిమ్స్ వీడియో October 7th రిలీజ్ చేస్తున్నారు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి అప్డేట్స్ వీడియో వచ్చేసి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన కంటెంట్ త్వరగా మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.